నమస్తే కాక. నమస్తే నమస్తే అమ్మా. ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు పట్టింది. ఏ నెలలో వస్తాయి కాయలు? సంవత్సరం ఒకటే కథ కాస్తాయి. ఇది సంవత్సరానికి ఒకటేసారి. చెట్టు మీద మక్కై మక్కై మక్కై. మళ్ళీ చెట్టు మీద ఎక్కువరట. ఇప్పుడు కాయలు అయినాక పిట్టలు గిట్లా ఎత్తుకపోతుంటాయి, తెప్పుకొని ఎత్తుకపోతుంటాయి పిట్టలు. ఎత్తుకపోయి ఆడ చెట్ట మీద పెట్టుకొని తింటుంటాయి అవి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నేను ఒక షూట్ గురించి బయటకు వచ్చాను అనమాట. వచ్చినప్పుడు ఒక ప్లేస్ చూస్తే ఎక్కడ చూసినా పచ్చదనం. ఇక హైదరాబాద్ సిటీలో లేని నేను ఎక్కడో బయట ఉన్నట్టు పల్లెటూరులో వెళ్తే అట్లాంటి వాతావరణం ఉంటుందో సేమ్ అట్లే కనిపిస్తుంది. ఈ వచ్చే వే అంతా కూడా కొబ్బరి చెట్లు, తర్వాత పొలాలు. సో ఇవేంది మేము కూడా చూసుంటాం అనుకుంటారు కదా. ఇంకో స్పెషల్ కనిపించింది, అందుకని ఇవాళ వీడియో చేస్తున్నా. అదేంటి తెలుసా? రుద్రాక్ష. సో రుద్రాక్ష మనం వేసుకుంటాం, చూస్తాం, లేదంటే శివయ్యకి అలంకరిస్తుంటాం, లేదంటే ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇస్తుంటాం, ఇవన్నీ చేస్తుంటాం కదా. అది కాదు. సో రుద్రాక్ష చెట్టే నాకు ఇక్కడ కనిపించింది అనమాట. చెట్టు మాత్రమే కాదు, ఆ చెట్టు వెట్టినోళ్ళు కూడా కనిపించారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడతా. అండ్ ఫస్ట్ ఏంటంటే ఒక్కసారి రుద్రాక్ష చెట్టు చూడండి. సో చూడడానికి అంతా కూడా నాకు ఇది వచ్చే వరకు కూడా ఇది రుద్రాక్ష చెట్టు అని నాకు తెలీదు. సో వాళ్ళైతే ఇప్పుడు రుద్రాక్షలు తెంపుతున్నారు. సో అడిగినప్పుడు ఏంటంటే ఇది రుద్రాక్ష చెట్టు అని చెప్పారనమాట. సో అందుకనే ఒకసారి మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి నేను వచ్చిన. ఎందుకంటే ఇట్లాంటి చెట్లు చాలా రేర్గా ఉంటాయి, పెట్టినా కూడా తొందరగా బ్రతకవు అనమాట. ఎక్కడో కొన్ని గుళ్ళల్లో మాత్రం వీటిని చాలా కేరింగ్గా, వాటిని ఒక చిన్నపిల్లల్ని ఎట్లా సాకుతారో అట్లా ప్రత్యేకంగా గుడి కోసం మాత్రమే ఆ రుద్రాక్షలు చెట్టు పెంచుకుంటారు. సో దాన్ని పూజించడం కావచ్చు, రుద్రాక్షలు అయిన తర్వాత స్వామివారికి రుద్రాక్షలతో అభిషేకం చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో ఫార్మాలిటీస్ ట్రెడిషన్స్ ఉంటాయి. సో అది ఎక్కడో మనకి కనిపించడం కూడా కష్టం ఉంటుంది. సో కొన్ని నర్సరీలకు పోయి మనం చూసినా కూడా ఎంత చిన్న చెట్టు ఉంటుంది, అది చెట్టు కాదు సారీ మొక్కు ఉంటుంది. సో ఆ మొక్క చెట్టు అయిన తర్వాత ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లుంటుంది అనమాట. ఎంత పచ్చగా ఉంది కదా. అండ్ దాంతోపాటు రుద్రాక్షలు ఇగో ఇట్లుంటాయి. కనిపిస్తుందా మీకు వీడియోలో? నాకు తెలియదు. కాకపోతే ఇవి ఎట్లా ఉండే అంటే దీన్ని డిస్క్రైబ్ చేయాలి అని అంటే, జామ చెట్టుకి చిన్న చిన్న పిందెలప్పుడు జామకాయలు ఎట్లా ఉంటాయో సో అదే సైజులో ఉంటుంది. కానీ ఇది ఇంకా పెద్దగా అవుతుందా లేదా, అసలుకి ఇది ఎట్లా రుద్రాక్షల కింద కన్వర్ట్ అవుతారు నాకైతే అసలు ఒక్క ముచ్చట కూడా తెలియదు. రుద్రాక్ష చెట్టు అని మాత్రమే తెలిసింది. తెంపుతున్నారు అనేసరికి ఇంట్రెస్టింగ్ అనిపించి ఆగింది. నమస్తే కాకా. నమస్తే నమస్తే అమ్మా. సో ఈ చెట్టు పెట్టింది మీరే అన్నారు? నేనే పెట్టినమ్మా. ఎన్ని సంవత్సరాలు పెట్టింది ఈ చెట్టు? ఇప్పుడు ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు. ఖాత ఎప్పటి నుంచి అయింది? ఖాత 3-4 సంవత్సరాల సందే వస్తుంది. ఖాత 3-4 సంవత్సరాల నుంచి. సో ఏ నెలలో వస్తాయి కాయలు? ఇక ఇప్పుడు వస్తుంది, పూత వస్తుంది. ఇప్పుడు పూత వచ్చేసిందిగా కాయలు వస్తాయి. ఇక పూత వచ్చినాక సంవత్సరానికి ఒకటే ఖాత కాస్తుంది. ఇది సంవత్సరానికి ఒకటేసారి. 15 సంవత్సరాలు అయింది చెట్టు పెట్టి? 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు దాటిన తర్వాతనే కాత వస్తుంది. ఓకే. పువ్వు ఎట్లుంటది? పువ్వు చూసి అదృష్టం మాకు ఇవ్వాలి లేదు దీని మీద. పువ్వు ఉందో అమ్మాయి చూడు, పువ్వు ఉంటుంది, చూద్దాం బాగు. చూద్దామా? పువ్వును వెతుకుదాం ఫస్ట్. కాయలు అయితే కనిపించినాయి కదా, ఇక చూసింటారా రుద్రాక్ష కాయలు కనిపించినాయి. సో పూతను వెతుకుతున్నారు. చాలా బాగుంది అసలుకి చెట్టు చూస్తే. నాకైతే పక్కన ఫస్ట్ చిన్న మామిడి చెట్టు ఉంది. సో అవేమో దూరం నుంచి చూసేసరికి నేను ఏమనుకున్నా ఇదే అది పక్క పక్కన ఉండేసరికి అదేమన్నా చిన్న కాయలు గిట్ల ఏమన్నా ఉన్నాయేమో అని అనుకున్నా. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది రుద్రాక్ష చెట్టు అని. చాలామంది చాలా పవిత్రంగా కూడా దీన్ని భావిస్తుంటారు. అండ్ ఇది చెప్పారు కదా సంవత్సరానికి ఒకటేసారి వస్తుందట. పెట్టిన 10 సంవత్సరాల తర్వాత కాత వచ్చిందట. కనిపించిందా కాక? కనిపించలేదు. ఇందుకని వస్తుంది, ఇక పూత వస్తుంది. ఇక్కడికని పూత వస్తుంది అనమాట. ఇలా అంతా పూత వస్తుంది. ఓకే. పూత ఎట్లుంటది? ఏ పువ్వు లాగా ఉంటుంది? చిన్న చిన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, కుచ్చాలు కుచ్చాలు కాస్తుంది. అవునా? ఏ కలర్ ఉంటది అది పువ్వు? రంగు తెల్లగా ఉంటుంది. తెల్లగా. ఇప్పుడు మనకి ఇందాక జామ చెట్టుకి తెల్లగా పూత వస్తుంది, ఇంత దానికి అలాగ వస్తుంది, దీనికి అలాగ వస్తుంది. దానికంటే చిన్నగా ఉంటదా? చిన్నగా ఉంటది, ఇంకా అదే కలర్ ఉంటది. అదే కలర్ ఉంటది. ఓకే. సో ఒక్కసారి మాకు కూడా కాయలు చూపి. పూత అయితే మన కోసం వెతికిండ్రు, కానీ ఎక్కడ కూడా పూత కనిపించలేదు. కాయలు అయితే చెట్టు పైన ఉన్నాయి, అండ్ తెంపినవి కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు నేను విజువల్స్ లో చూపిస్తా. అవి అయితే తెలుసు. సో కానీ అవి చూడడానికి మొత్తం ఏగో కాయలు. సో ఇవన్నీ కూడా రుద్రాక్ష కాయలే. సో కాయలు అని ఎందుకు అంటున్నానంటే కాయలుగా కనిపిస్తున్నాయి. అసలు ఇవి రుద్రాక్షలు ఎట్లా కన్వర్ట్ అవుతాయి అని నాకైతే తెలియదు. సరే కనుక్కుందాం. సో చూడడానికి మొత్తం కాయలే ఉన్నాయి కదా? కాయలు ఉన్నాయి. మక్తే ఇట్లా ఇట్లా తీసి వెళ్ళిపోతుంది. ఓకే. ఇట్లా తీసి వెళ్ళిపోతుంది. అవునా? ఇప్పుడు కాయలే ఉన్నాయి కదా, వీటిని పక్క పెట్టాలి. పక్క పెట్టాలి, 3-4 రోజులు పడుతుంది. మళ్ళీ
ఓకే, ఎట్లా మక్క పెడతారు? ఆ గంపలేసి పెడితే అవే మక్కుతాయి ఇక. ఆహా. మరి ఎట్లా తెలుస్తుంది ఇవి ఖచ్చితంగా? ఇప్పుడు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఓకే, మెత్తగా అయిపోయింది వెళ్తున్నాయి అంటే తీస్తాం ఇక. తీస్తారు, లేదంటే ఇంకా మక్క పెడతారు. అంటే ఎప్పుడైనా చెట్టు మీద మక్క ఖచ్చితంగా కాయనే తెంపాలి. కాయ తెంపి మక్క మళ్ళీ చెట్టు మీద ఎక్కరట. ఎక్కరు కూడా. మరి ఎట్లా తెంపుతారు కాయ? అన్ని కట్టతో కొట్టాలి అన్ని. ఓకే, కట్టతోటి కొట్టే తెంపాలి. మరి ఈ రోజు తెంపాలి, ఈ రోజు తెంపొద్దు అట్లా గిట్ల ఏమన్నా ఉంటుందా? ఉండదు, ఏం లేదు. అయినాక ఇప్పుడు కాయలు అయినాక పిట్టలు గిట్లా ఎత్తుకపోతుంటాయి, తెంపుకొని ఎత్తుకపోతుంటాయి పిట్టలు. అవునా? ఇక తెంపుతాం అందుకనే. ఇంకా పూజ ఏముండదు, గబ్బిలాలు అవి ఉంటాయి కదా, ఎత్తుకపోయి చెట్ట మీద పెట్టుకొని తింటుంటాయి అవి ఈ కాయలని. అందుకనే ముందే తెంపేస్తుంటారు. మరి ఈ చెట్టుకి పురుగు పూజ ఏం రాదు? పురుగే రాదు, అసలు పురుగే రాదు. ఇంకో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు గాయలేదు ఈసారి. ఆ చెట్టు ఈ చెట్టు ఇంకొకటి చెట్టు గాలిదుమాలకు పడిపోయింది. ఇంత చెట్టు పడిపోయింది. అయ్యో, వాటికి నీళ్ళేనా లేదంటే ఇంకా నీళ్ళే? డ్రిప్పింగ్ సిస్టమ్ ఇది. డ్రిప్పింగ్ సిస్టమ్ వస్తాయి, నీళ్ళు వస్తాయి అన్నమాట. ఓకే, డ్రిప్పింగ్ సిస్టమ్ తోటి నీళ్లు. వీటికి మందులు గిట్ల ఏమైనా కొడతారా? ఆర్గానికే అంటే ఆవు పెండ కావచ్చు, అది మాత్రమే, అంతే. గోమూత్రం అవే, అంతే. మందులు గిట్ల ఏం అవసరం లేదు చెట్టుకి. కొట్టం ఇక మందు పాకెట్ తెస్తారు. అవి ఏంటి అవి ఏం కావాలి? నల్ల మందు. అన్నిటికీ చెట్టకు అన్నిటికి వేస్తాం, నెలకు ఒకసారి వేస్తాం, మళ్ళీ అన్నిటికి వేస్తాం. ఇదైతే సంవత్సరానికి ఒకటేసారి కాస్తుంది. సంవత్సరానికి ఒకటిసారి కాస్తుంది. అది ఎండాకాలంలోనేనా? ఇప్పుడు పూత వస్తుంది, పూతకొచ్చి ఏంది వానకాలంలో ఇంత కాయలు అవుతాయి. ఇంత కాయలు ఇంత 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 అంత పెద్దగా అవుతాయి. ఓకే, వానకాలం నుంచి కాత స్టార్ట్ అయితే ఎండాకాలం వెళ్తుంది కాయలు వచ్చే వరకు. ఒక చెట్టుకి లగ్భగ్ ఎన్ని వస్తుంది? చెట్టుకు వందలు వస్తాయి, వేలు వస్తాయి. కాకపోతే కాయనే కాదు. ఇప్పుడు ఈ నీరుడు కాసింది అనుకో, మళ్ళీ ఈసారి కాలేదా? ఈసారి గవే వచ్చినాయి. నీరుడైతే ఒక ట్రే కంటే వచ్చింది ఆ చెట్టుకు. ఈ చెట్టుకు అయితే గింతనే వచ్చినాయి. ఈ పోయిన సంవత్సరం అయితే ఎట్లా కాసింది అనుకుంటా, పొల్లు కాసింది. 4 పెళ్ళని దీనికి చెట్టుకు. అంటే ఒకసారి మంచి కాత వస్తే ఒకసారి రాదు, మంచిగా రాదు. ఒకసారి వదిలేసి ఒకసారి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక 3-4 చెట్లు చెప్పినా అవన్నీ కూడా 10 సంవత్సరాల పైన పోయినా అన్ని ఒకటిసారి పెట్టాం. అన్ని ఒకటేసారి. ఇప్పుడు మామిడి చెట్టు కాస్తుంది కదా, మామిడి చెట్టుకి ఎగురు వచ్చింది కాదు కాదు. మామిడి చెట్టు ఎగురు వచ్చిందంటే కాదు పూతుంటేనే కాస్తుంది. మరి ఏం చేస్తారు ఇవన్నీ? మక్క పెట్టి ఇప్పుడు మొత్తం రుద్రాక్ష తీయడానికి ఇంకొక 5 రోజుల పని. 5 రోజుల పని ఏం చేస్తారు? రుద్రాక్ష అమ్ముతారమ్మా, అమ్మేస్తారు. సో గుళ్ళల్లోనా పూజ? గుళ్ళల్లో పండితులు ఉంటారు కదా, వాళ్ళకు అంత మెడల్ వేసుకుంటారు కదా, ఇట్లా అంట మెడల్ వేసుకుంటాయి, అట్లా ఇచ్చేస్తారు. సో రుద్రాక్షలతోటి ఎవరు ఏం చేస్తారు అనేది అది మీకు కూడా తెలుసు. సో ఒక్కొక్క దానికి యూజ్ చేస్తుంటారు. కొంతమంది అభిషేకానికి యూజ్ చేస్తుంటారు, కొంతమంది పంతులు వాడుకోవడానికి, ఇంకొంతమంది రుద్రాక్షలు దానం కూడా చేస్తుంటుంటారు స్వామి మాలలప్పుడు. ఇట్లా ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు. ఇంకొంతమంది గోల్డ్ అండ్ సిల్వర్లో కొన్ని లాకెట్స్లో కూడా రుద్రాక్షలు వేసుకుంటుంటారు, లేదంటే పిల్లలకు కూడా వేస్తుంటారు కదా. సో అదనమాట. సో రుద్రాక్ష గురించి కాదు కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రుద్రాక్ష చెట్టు గురించి. సో రుద్రాక్ష చెట్టుని ఎంత కేరింగ్గా చూసుకుంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత కాత అంటే 10 సంవత్సరాలు దాన్ని పెంచిన తర్వాత అప్పుడు కాత వచ్చిందంట. సో ఆ కాత అయితే ఇగో కాయలు అయితే చూసారు కదా ఎట్లుంటాయి. పూత చూసే అవకాశం మనకు లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నా. మొత్తానికైతే ఇది మళ్ళీ సార్ వచ్చినప్పుడు చూపిస్తారంట. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే టైంకి మనం వద్దాం. అసలు రుద్రాక్ష కదా వానాకాలంలో రావాలి. సో జూన్ జూలైలో వస్తే దీనిపైన పూత ఉంటదంట. అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు కాయలు వస్తున్నాయి. సో ఇదన్నమాట రుద్రాక్ష చెట్టు గురించి అండ్ రుద్రాక్ష కాయల గురించి. సో అది ఎట్లా రుద్రాక్షగా కన్వర్ట్ అవుతుంది అనేది చెప్తున్నారు. సో ఇది రుద్రాక్ష సంబంధించిన స్పెషల్ వీడియో.